ఒకటి చెప్పు, రేపటి రోజున నేను చనిపోయాను అనుకో అనుకో నాలాగే సేమ్గా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా లేదా? చేసుకోను, అస్సలు చేసుకోను. చేసుకోవా అంటే నాలాగా ఉండే అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని లేదు కదా? అంటే నాతో టైం పాస్ చేస్తున్నావా? సరే చేసుకుంటా. వావ్, నేను చనిపోతే ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నావు. హౌ డిస్గస్టింగ్. ఇంకోటి, నేను రివర్లో మునిగి చనిపోతూ ఉన్నా, పక్కనే నీ ఎక్స్ ఉంది, తన చేతిలో లైఫ్ జాకెట్ కూడా ఉంది. తనతో మాట్లాడి లైఫ్ జాకెట్ తీసుకొని నన్ను సేవ్ చేస్తావా లేదా? ఆఫ్ కోర్స్ కాపాడుతాను. ఓ, నీకు తనతో మాట్లాడడానికి ఛాన్స్ కావాలంతే. చాలా డెస్పరేట్ గా ఉన్నావు కదా, ఎంతో గుర్తు చేసుకుంటున్నావేమో తనని. సరే కాపాడనులే. ఓ, కాపాడవా? తను పక్కనే ఉంది కదా, తనని తీసుకొని వెళ్ళిపోయి పెళ్లి చేసుకో. నా చావు నేను చేస్తా. చావాలి కదా, అంతే కదా, అంతే కదా. ప్రపంచంలో అందరికంటే అందంగా ఉండే అమ్మాయి నీకు ప్రపోజ్ చేసింది అనుకో, నన్ను వదిలి వెళ్ళిపోతావా? నేను అస్సలు వెళ్ళను. నువ్వు అనాల్సింది అందరికంటే అందంగా నువ్వుంటావని. వావ్. నా ఫ్రెండ్స్ అందరిలో నీకు ఎవరు బాగా నచ్చుతారు? ఎవరు నచ్చరు. అంటే నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నా ఫ్రెండ్స్ సర్కిల్స్లో అందరూ అంత బాగుండరు, నా చాయిసెస్ అంతా బ్యాడ్ అంటున్నావు కదా. నాకు కావ్య ఇష్టం. కావ్య అంటే నీకు కావ్య మీద ఫీలింగ్స్ ఉన్నాయన్నమాట. మన నన్ను అడిగి కావ్య నంబర్ తీసుకోవచ్చు కదా, వెళ్ళి హ్యాపీగా తనతో సెటిల్ అవ్వు. ఇంకా నేనెందుకు? బాయ్.